అండ్ 5 ఇయర్స్లో నేను ఇప్పుడు సింగిల్ యాక్సిడెంట్ కూడా కాలేదు నాకు ఇప్పటివరకు ఈ బైక్ పైన. నాకు అందుకే ఈ బైక్ అంటే ఇష్టం. ఇంకా ఇప్పటివరకు ఏం కాలేదు కాబట్టి. ఈ రోజుకి నేను ఈ బైక్ తీసుకొని 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్లో మనం 41,000 కిలోమీటర్స్ తిరిగినాం. 5 ఇయర్స్ అయినా బైక్ పర్ఫార్మెన్స్ అయితే అట్లనే ఉంటుంది, ఏం చేంజ్ లేదు బైక్ పర్ఫార్మెన్స్లో. చూడండి అదే హార్స్ పవర్. నేను 5 ఇయర్స్లో ఇప్పటికైతే నాకు ఏం ప్రాబ్లం ఇవ్వలేదు బైక్ అయితే. ఒక్క ప్రాబ్లం వచ్చింది అంతే, అది ఏదంటే సస్పెన్షన్ పోయింది, రేర్ సస్పెన్షన్. అది మేము ట్రిప్కి వెళ్ళే 3 డేస్ ముందు రేర్ సస్పెన్షన్ వెళ్ళింది కాబట్టి నేను ఎట్లా ట్రిప్కి వెళ్తున్నాం, మహారాష్ట్ర ట్రిప్కి వెళ్తున్నాం. మహారాష్ట్ర ట్రిప్ కన్నా ముందు సర్వీసింగ్ చేయాలి కాబట్టి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో స్టాక్ లేదన్నాడు. సో అట్లనే ఇంటికి వెళ్ళిన. మా ఇంటి దగ్గర లోకల్ గ్యారేజ్లో అడిగిన, వాడు తెప్పిస్తున్నాడు. సో 5,000 ఇచ్చి సస్పెన్షన్ తెప్పించిన. కానీ సస్పెన్షన్ 5 డేస్ కూడా లేదు, లిటరలీ 5 డేస్ కూడా లేదు. 5 డేస్లోనే ఆయిల్ సీల్ పోయింది. ఉట్టిగా 5,000 అయితే బొక్క అనిపించింది. సో అప్పుడు అర్థమైంది ఇంకోసారి లోకల్ గ్యారేజెస్లలో ఏం కొనొద్దని. అందుకే షోరూమ్ పార్ట్స్ తీసుకుంటేనే ఎప్పుడైనా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఓకే లోకల్లో అయితే సర్వీసింగ్ లోకల్ పార్ట్స్ తీసుకోవద్దు, తీసుకుంటే ప్రాబ్లం వచ్చేస్తుంది బైక్కి. ఇంకా ఈ సైడ్ మిర్రర్స్ ఎందుకంటే నేను ఉంచుకోను, ఆ సైడ్ మిర్రర్స్ నాకు నచ్చాయి. నేను ఏ బైక్ అయినా తీసేస్తా. అందరు చెప్పే అనుకుంటారు కానీ నా రైడింగ్ స్కిల్స్ పైన నాకు నమ్మకం ఉంది. ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. అది మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, కానీ నాకైతే కాన్ఫిడెన్సే నా డ్రైవింగ్ పైన. ఇంకా నా బైక్ని ఎవ్రీ 6 to 8 monthsకి నేను సర్వీసింగ్ చేపిస్తా. అది కూడా షోరూమ్లో చేపిస్తా, బయట అయితే చేపియా. ఎందుకంటే బయట ఏం వాడతారో తెలియదు, ఏం ఆయిల్ వాడతారో, ఏం ఎయిర్ ఫిల్టర్ వాడతారో తెలియదు. సో బెటర్ షోరూమే అనిపిస్తుంది నాకు, కాబట్టి షోరూమే వెళ్తా. ఇంకా ఎవ్రీ 400 to 500 కిలోమీటర్స్కి నేను చైన్ లూప్ వాడతా. పక్క చైన్ లూప్ వాడకపోతే బైక్ అయితే ఖరాబ్ అవుతుంది. సైడ్ ప్యానల్స్ ఎందుకు తీసేసిన అంటే సిటీలో పోలీసులు ఉంటే ఇబ్బంది అవుతుందని సైడ్ ప్యానల్స్ తీసేసిన. మళ్ళీ పట్టుకోరంటే బైక్ సీజ్ చేస్తారు, తర్వాత ఏం జరిగి రాదు మనకి. అందుకే కొంచెం సేఫ్టీ కోసం తీసేసిన. అప్పట్లో బెటర్ ఆప్షన్ అంటే ఇదే నచ్చింది, అందుకే నేనైతే ఇదే కొన్నా, వేరే ప్రిఫర్ చేయలేను. మళ్ళీ నాకు కేటీఎం ఎందుకు ఇష్టం అంటే బ్రేకింగ్ సిస్టమ్. కేటీఎంలో ఉన్నంత బ్రేకింగ్ సిస్టమ్ వేరే దాంట్లో అంత మంచిగా అనిపించదు. ఈ సెగ్మెంట్లో కేటీఎం బ్రేకింగ్కి ఏది బీట్ చేయలేదు. కేటీఎంలో బ్రేకింగ్ సిస్టమ్ మస్తు ఉంటుంది. ఇలా అండ్ 5 ఇయర్స్లో నేను ఇప్పుడు సింగిల్ యాక్సిడెంట్ కూడా కాలేదు నాకు ఇప్పటివరకు ఈ బైక్ పైన. నాకు అందుకే ఈ బైక్ అంటే ఇష్టం. ఇంకా ఇప్పటివరకు ఏం కాలేదు కాబట్టి. ఏం ట్రాఫిక్ ఉంది బ్రో. సిగరెట్ తాగుతుంది కార్లో. మీరు అనుకుంటుండొచ్చు అన్న ఇంత చెప్తున్నా కానీ గ్లౌజెస్ వాడాడు అని. 2 గ్లౌజెస్ మా ఫ్రెండ్స్ కొట్టగొట్టారు. కొత్తది ఆర్డర్ పెట్టిన ఎగ్జార్. ఇంకొక 3 to 4 డేస్లో వచ్చేస్తాయి. అప్పటి నుంచి మళ్ళీ గ్లౌజెస్తోనే వీడియో తీస్తా. ట్రాఫిక్ ఐ డోంట్ లైక్ ట్రాఫిక్, బట్ ట్రాఫిక్ లైక్స్ మీ అన్నట్లు ఉంది సిచ్యువేషన్. యూటర్న్ తీసుకోవడానికి ఇంత ట్రాఫిక్ ఉన్నది. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నా అంటే, మీకు కూడా మీ బైక్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే బైక్ లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ 6 to 8 monthsకి సర్వీసింగ్ చేయండి. ఇంకా చైన్ లూబ్రికెంట్ అయితే పక్క వాడండి 400 to 500 కిలోమీటర్స్కి.
అప్పుడు మీ బైక్ కూడా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది, మీ బైక్ లైఫ్ టైం కూడా ఎక్కువ ఇస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్కి.